మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. సొలొమోను చెప్తున్న మాటలు అంటే, ఈ జీవన శైలి ప్రతినిత్యము కూడా ఒకేలాగా ఉండదు. వయసు పెరుగుతుంది, అలాగే పరిస్థితులు మారుతున్నాయి, అలాగే అంటే ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే 10వ వచనంలో, మనం 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, లేత వయసును నడిప్రాయమును గతించిపోవచ్చున్నవి. అంటే ఆ దశలు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి, దశలన్నీ కూడా మారుతున్నాయి. లేత వయసు వెళ్ళింది, లేత వయసు తర్వాత నడిప్రాయము తర్వాత అలా ప్రాయాలన్నీ కూడా మారుతూ వెళుతున్న ఆ యొక్క సందర్భంను చూపిస్తూ అంటున్న మాటలు. అంటే దుర్దినములు రాకముందే, అంటే ఈ యొక్క ప్రాయం మారుతున్నప్పుడు, ఇక నాకు సంతోషం లేదనే సంవత్సరాలు ముందు ముందు వస్తున్నప్పుడు, అలాంటివి మన యొక్క జీవితంలో జరగక ముందే మనం చేయవలసిన పనులని ఆయన కొన్నిటిని తెలియచేస్తూ, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు. ఇక్కడ ఇవన్నీ 12వ అధ్యాయంలో చెప్తున్నవన్నీ కూడా ఏమి ఆ సందర్భం అనుకుంటున్నప్పుడు, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట మానవుని యొక్క శరీరంలో కలిగే మార్పు గురించి మాట్లాడుతున్నారు. ఆయా యొక్క ప్రాయము మారిన తరువాత ఇక చివరి ప్రాయం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయమునకు వచ్చినప్పుడు ఈ శరీరము ఏమవుతుంది అనంటే, బలిష్టంగా ఉన్న యొక్క శరీరం వంగుతుంది. ఆ శరీరం వంగినప్పుడు ఆ శరీరంలో కలిగే మార్పులన్నిటినీ గురించి కూడా చెప్తున్న మాటలు అవన్నీ. ఆ మాటలు ఏది ఆ యొక్క వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు జరిగే యొక్క సంఘటనలన్నిటినీ కూడా తెలియచేస్తూ, మరి ఆ మాటలన్నిటినీ తెలియచేసిన తర్వాత ఆయన ఒక మాట ఏమంటున్నారంటే, 5వ వచనంలో అంటున్నారు, నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వారి నిమిత్తము ప్రలాపించి వారు వీధులలో తిరుగుదురు. అంటే ఇక ఆ యొక్క జీవిత కాలం ఏదైతే ఉందో ఆ జీవిత కాలం ముగింపబడే ముందు జరగవలసినవన్నిటిని కూడా వివరించుకుంటూ, ఇక మానవుని యొక్క జీవితం మరి ఆ విధంగా ఉంది అని తెలియచేస్తూ, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవును. ఇవే తెలియచేసిన యొక్క మాటలు. ఇవి ఎంత విలువైనది ఎప్పటికీ కూడా అక్కడ తెలియచేస్తున్న యొక్క మాటలన్నిటినీ కూడా మనం చూసుకుంటే, ఇవి ఎంత కూడా నిజ జీవితంలో ఎంత సత్యమో, అలాగే మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరడం కూడా అంతే సత్యం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవటం కూడా అంతే సత్యం. అయితే అలాంటి దినముల కంటే ముందే మనం చేయవలసిన పనులు, మనం చేయవలసింది మన యొక్క ఆ దినములు రాకముందే, మనకు ఆ సంతోషం లేదని చెప్పే సంవత్సరములు రాకముందే మన జీవితంలో జరగవలసిన పనులను గురించి ఆయన తెలియచేస్తున్న మాటలని మనం చూస్తున్నాం. అయితే ఇంతకీ ఇలా చెప్తున్న మాటలు ఇట్లా ఉన్నాయి కదా, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఇవైతే, మరి ఈరోజు మన యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్న మాటలు, లేదా ఈ ఉండవలసిన యొక్క జీవితానికి కావలసిన మాటలన్నీ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ద్వారా నేర్చుకుందాం. ఆయన చెప్పిన మాటలు లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో అంటున్న మాటలను చూస్తే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మలను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటని చెప్తున్న మాట ఏంటి అని అంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులని సంపాదించుకోండి. ఇక్కడ సంపాదించుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ సంపాదించుకునే వాటిలో మనకి తెలియచేస్తున్న యొక్క ఒక మాట ఏంటి అని అంటే,
మన జీవితానికి కావాల్సిన అవసరమైంది మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అని అంటే స్నేహితులను సంపాదించుకోండి. అయితే ఆ స్నేహితులని ఎలా సంపాదించుకోవాలంటే అన్యాయపు సిరి వలన అంటే సిరి అనేది ఏం చేస్తుంది? అన్యాయం చేస్తుంది. ఇందాక మన చదువుతున్న ప్రసంగి గ్రంథంలో అదే మాటలు చదువుతున్నాం. అవి దురిదినములు రాకముందే, సంతోషము మన జీవితంలో లేదు అని చెప్పే సంవత్సరాలు రాకముందే ఎలాగైతే వెండి త్రాడు విడిపోతుందో, బంగారు గిన్నె పగిలిపోతుందో, బావి చక్రం పడిపోతుందో, ఇవన్నీ కూడా ఎలాగైతే అన్యాయం చేస్తున్నాయో అంటే ఇచ్చినది ఏదో ఒక రోజు ఒక ముగింపు దశ ఉంది, లేదా ఒక పాడయ్యే శిథిలమయ్యే ఒక స్థితి ఉంది. ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో మన ధనమే కావచ్చు, మన యొక్క సంపాదించుకునే యొక్క ఎన్ని ఉన్న ఆస్తులు లేకపోతే ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక రోజున అన్యాయం చేసేవే, మనల్ని విడిచి వెళ్ళిపోయేయే, మన దగ్గర ఎప్పుడు కూడా ఉండిపోయేవి కాదు. ఎందుకంటే గడిచిపోతున్న ప్రాయంతో పాటు అన్నీ కూడా ఒక్కొక్కటి మనల్ని అన్యాయం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. లేత వయసులో ఉన్న యొక్క బలము, శక్తి, అందము తర్వాత నడిప్రాయంలోకి వస్తున్నాక మారుతూ ఉంటుంది. తర్వాత అట్లా ఆ దశలు మారుతున్న కొద్దీ ఎలాగైతే మార్పు చెందుతూ ఉంటుందో ఇలా ఆ యొక్క ముగింపు దశకు వచ్చిన తర్వాత అవి చేరవలసిన గమ్యానికి వెళ్ళే ప్రదేశాలు లేక చేరవలసిన యొక్క ఎక్కడైతే గమ్యం అనేది ఉందో అక్కడికి చేరాలి అనేది అక్కడ మనకి తెలియచేస్తున్న మాట. ఈ జీవితంలో కావలసిన యొక్క విధానాన్ని మనకి యేసుక్రీస్తు వారు కూడా తెలియచేస్తున్నారు. అన్యాయం చేసేవి ఈ లోకంలో ఉన్నంత కాలం మాత్రమే ఉండేవి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇవేవి కూడా మనతో ఉండేవి కావు. కాబట్టి అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులని సంపాదించుకోండి. ఈ లోకంలో కలిగినది ఏదైతే ఉందో, మనకు కలిగిన యొక్క ఏవైతే ఉన్నాయో వాటితో మనం చేయవలసిన పనిని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికి పుట్టాలో తెలియదు, మనం ఎక్కడ పుట్టుతామో తెలియదు, మన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మన రంగు, మన రూపం, మన ఎత్తు ఇవేవి కూడా మన చేతుల్లో లేవు. ఏవి మన చేతుల్లో దేవుడు మనకి ఇవ్వలేదు, అవి ఆయన నిర్ణయించేశాడు. కానీ మనకి అవకాశం ఇచ్చింది ఏంటి అంటే స్నేహితులని సంపాదించుకోవడము మనకిచ్చిన అవకాశం. ఆ స్నేహితులని సంపాదించుకునే యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియచేస్తున్న ఆయన అంటున్నారు, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను అంటున్నారు. ఏదైతే మన యొక్క శరీరంలో మనకి ఇవ్వబడుతుందో, మన ఈ శరీరం ద్వారా ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో ఈ లోకంలో ఇవన్నీ కూడా మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ అన్యాయం చేసే ఈ యొక్క సిరి ఏదైతే ఉందో వీటి ద్వారా స్నేహితులని సంపాదించుకోండి. ఈ సంపాదించుకునే యొక్క స్నేహితులు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుంటారు అని మనకు తెలియజేస్తున్నారు. ఈ మాటలను మనం చదువుకుంటున్నప్పుడు ఈ ఉపమాన రూపకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి, ఎందుకు ఈ మాటని చెప్పారు, ఈ మాటని నేర్చుకోవడం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. అదే మొదటి వచనంలో నుంచి చూస్తే 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి మరి 3 వచనాల్లో మనకి సందర్భం ఏంటి అనుకుంటున్నప్పుడు తన శిష్యులతో ఇట్లా అంటున్నారు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడున్నాడు. అతడు ఆస్తిని పాడు చేస్తున్నాడని నేరం మోపబడింది. అది ఒక ఫిర్యాదుగా అంటే ఒక ఫిర్యాదు ఆ గృహ నిర్వాహకుడి మీద యజమానికి వచ్చింది. ఆస్తిని పాడు చేస్తున్నాడు అని విన్న మాట ఎప్పుడైతే వచ్చిందో పిలిచి నేను వింటున్న మాట ఏంటి అని అడిగాడు, ప్రశ్నించాడు. అని వెంటనే అంటున్నాడు, నువ్వు చేస్తున్న ఏదైతే ఉందో నీ యొక్క గృహ నిర్వాహక ఏదైతే ఉందో దానికి లెక్క చెప్పు అని తర్వాత అంటున్నాడు. ఇక నువ్వు కొనసాగవు, ఇక నువ్వు నిర్వాహం చేస్తున్నావో ఇక ఉండవల్లదని అతనితో చెప్పినప్పుడు అతను తనలో తాను అనుకుంటున్నాడు. తనలో తాను వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే మనం ఇందాక చదువుకుంటున్నాం, దుర్దినములు రాకముందే, సంతోషం లేదనే చెప్పే సంవత్సరములు రాకముందే అవి మన యొక్క జీవితంలో ఎంత అలర్ట్గా మనం ఉండాలో మనకి నేర్పిస్తున్న యొక్క సత్యం. ఇక్కడ ఈ యొక్క నిర్వాహకుడు చేస్తున్న పని, ఆ పనిని బట్టి చెప్తున్న మాట, నువ్వు ఉండడానికి కొనసాగడానికి వల్ల పడదు అని చెప్పగానే యజమాని అప్పుడు తనలో ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడు అని అంటే, నేనేం కష్టపడలేను, నన్ను తీసివేస్తే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేనేం చేయాలి, ఇది పోతే నేను ఎలా బ్రతకాలి, ఇది తర్వాత నెక్స్ట్ ఏంటి అని అలా
తను అనే ఆలోచన వచ్చి వెంటనే ప్రశ్నించుకుని తను అనుకుంటున్న మాట ఏంటి అనుకున్నప్పుడు, నేను కష్టపడలేను, అలాగని ఎవరిని చేయి చాచి అడగలేను, నాకు సిగ్గు, నేను అలా చేయలేను. అయితే ఆ వెంటనే తను ఆ యొక్క పనిలో నుండి నన్ను తొలగిస్తే నన్ను తమ ఇండ్లలో చేర్చుకునే వారిని నేను సంపాదించుకోవాలి అనే యొక్క యుక్తమైన ఆలోచనని చేశాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పదలిచిన యొక్క ప్రాముఖ్యమైన విషయం. తన యజమానుడు అప్పుడు ఆ మాటని మనం 4వ వచనంలో చూస్తే, ఈ గృహ నిర్వాహక పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోకి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తను వెంటనే తన ఫ్యూచర్ గురించిన ఆలోచన ప్రణాళికని సిద్ధం చేసేసుకుంటున్నాడు. సిద్ధం చేసుకుంటూ తను చేస్తున్న పని ఏంటి అనుకుంటున్నప్పుడు మనం చూస్తే భవిష్యత్తులో తనకి సహాయం చేసే స్నేహితులని సంపాదించుకోవాలని నిర్ణయించుకుంటూ మొదలు పెడుతున్నాడు పని. మొదలుపెట్టే పని ఏంటి అనుకుంటున్నప్పుడు మనం చూస్తాము 5వ వచనంలో, తన యజమానికి ఎవరైతే రుణపడి ఉన్నారో ఆ రుణస్థులను ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. పిలిచి యజమానికి నువ్వు ఎంత అచ్చున్నావు అని అడుగుతున్నాడు. ఉన్న దాంట్లో నుంచి అక్కడ వారు చెప్తున్న మాటలు, 100 మణుగులు నూనె అని చెప్తే, నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి దానిని 50 మణుగులని రాసుకోమని, అంటే అక్కడ సంపాదించుకుంటున్న విధానాన్ని చెప్తుంటే యజమానికి అచ్చి ఉన్న వాడిని పిలిచి తగ్గిస్తున్నాడు. 100 మణుగులు అనంటే 50 మణుగులకి కుదించాడు. రెండో వాడిని పిలిచి నువ్వెంతున్నావు అనంటే అతను 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీ చీటీ తీసుకొని 80 తూములు రాసుకోమని చెప్తున్నాడు. అక్కడ అతను చేస్తున్న పని ఏంటంటే యజమానికి రుణపడి ఉన్న యొక్క రుణాన్ని తగ్గించుతున్నాడు, వాళ్ళకి మేలు చేస్తున్నాడు. ఎందుకు కారణం ఏంటి అనంటే వారు తనని చేర్చుకోవాలి అని స్నేహితులని సంపాదించుకుంటున్నాడు. అతను చేసిన యొక్క పని ఏదైతే ఉందో ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని యజమానుడు మెచ్చుకునేను అన్న మాటను మనం అక్కడ చదువుతున్నాము 8వ వచనంలో. అంటే అక్కడ అతను చేసిన పని అంటే వంచనను మెచ్చుకోవడం లేదు, కానీ దాన్ని మరి తప్పక ఆయన అసహించుకుంటాడు, ఇష్టపడడు. కానీ ఆ నిర్వాహకుడు తన భవిష్యత్తును ఎంత తెలివిగా సురక్షితం చేసుకుంటున్నాడో అది ఆ యజమాని దృష్టిని ఆకర్షించింది. యేసు ప్రభు దీని గురించే మాట్లాడుతూ ఏమని చెప్తున్నారంటే ఆ తర్వాత వెంటనే అంటున్నారు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును పట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఈ మాటని మనం చదువుకుంటున్నాం. అదే సొలొమోను కూడా అంటున్నారు, తరమ వెంబడి తరము వెళుతుంది, అది ఏది కూడా ఆగట్లేదు, అన్నీ కూడా వాటి సృష్టి అంతా కూడా వాటి పని ప్రకారం చేస్తున్నాయి. అవి అలాగే నిలిచి ఉంటుంది, భూమి అలాగే నిలిచి ఉంటుంది. కానీ ఇవ్వబడుతున్న మనిషి యొక్క ఆయుష్కాలం మాత్రం ఏమైపోతుంది, తరిగిపోతూ ఉంది. ఆ తరిగిపోతున్నప్పుడు దుర్దినాలు వస్తూ ఉంటున్నాయి, అలాగే సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎంత యుక్తిగా నడుచుకున్నాడో ఇక్కడ అది మెచ్చుకుంటున్నాడు యజమాని. అక్కడ మనం చూసుకున్న ఆ తర్వాత మాటనే అక్కడ అంటున్నారు, అన్యాయపు సిరి వలన ఇవే తనకి ఈ యొక్క ఉద్యోగం ఏం చేసింది, అన్యాయం చేసింది. అంటే తను ప్రవర్తించిన తీరును పట్టే, తను చేసిన యొక్క ప్రవర్తనను పట్టే ఆ ఉద్యోగము ఊడిపోయే పరిస్థితి వస్తున్నప్పుడు వెంటనే ప్రణాళిక రచించుకుంటున్నాడు. తన యొక్క భవిష్యత్తుని గురించిన ఆలోచన ఏమని, తనను చేర్చుకునేవాడు కావాలి అని సంపాదించుకుంటున్నాడు. ఆ సంపాదించుకున్న దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇక్కడ మనం అదే అంటే అంటున్నారు. అక్కడ అంటున్న మాట, లోక సంబంధులు అంటే నిజ దేవునిని ఎరిగిన వారు, వెలుగు సంబంధులు అంటే వెలుగుకి చెందిన మనుషులు, దేవుని సొత్తు ప్రజలు. ఆ యొక్క ప్రజలు పరలోక సంబంధమైన విషయాలలో ప్రవర్తించిన దానికన్నా మరింత వివేకంతో లోక సంబంధులు ఇహలోక విషయాల్లో ప్రవర్తిస్తున్నారు, వారి భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు అని ఈ ఉదాహరణలో ఉన్న నిర్వాహకుడిని చూపిస్తూ చెప్తున్నారు ఆ మాట. అందుకనే ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట ఏంటి అనంటే, మనం కూడా నేర్చుకోవాల్సింది పరలోక సంబంధమైన విషయాలలో మనం ప్రవర్తించవలసిన తీరు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మనం చేయవలసిన పనులు, మనం సంపాదించాల్సింది ఏంటో మనకి తెలియచేస్తున్న మాటలు మనకి చూపిస్తున్నారు. స్నేహితులని సంపాదించుకునేందుకు తమకున్న వాటన్నిటిని వినియోగించాలి అని సూచిస్తున్నారు ఇక్కడ. అక్కడ తను చేసిన పని అదే మెచ్చుకుంటున్నాడు యజమాని. ఎందుకు అని అంటే నెక్స్ట్ ప్రణాళికని ఎంత తెలివిగా రచించుకుంటున్నాడో, ఎంత యుక్తిగా చేసుకున్నాడో దానిని చూసి మెచ్చుకొని అక్కడ ఆయన అంటున్న
మాట. మరి ఈ ఉదాహరణ నుండి మనకు నేర్పించదలుచుకున్న ఒక పాఠాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. వెలుగు సంబంధులు అంటే వెలుగుకి చెందిన మనుషులు ఈ లోకంలో తమకున్న వాటితో వివేకవంతమైన సత్క్రియలను చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులకి సహాయం చేయాలి. అలా చేయడం వల్ల లెక్క చూసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున సత్యమైన ధనమును వశపరుచుకోవడానికి నిత్యత్వంలోనికి ఆహ్వానింపబడతాం. అదే ఇక్కడ మనకు చూపిస్తున్న మాటలు, మనం నేర్చుకుంటున్న మాటలు. ఎందుకంటే ఆ అన్యాయపు సిరి వలన మనం స్నేహితులని సంపాదించుకుంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురు అని. తర్వాత 11వ వచనంలో, మీరు ఆ అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాటలు ఇవే. కాబట్టి మీరు ఈ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే, మనకివ్వబడిన ఈ జీవిత కాలంలో మనం నమ్మకంగా ఉండకపోతే మన యొక్క జీవిత కాలంలో దురిదినాలు వస్తూ ఉంటాయి. అలాగే సంతోషం లేని సంవత్సరాలు వస్తూ ఉంటాయి. ప్రాయంలో వెంబడి ప్రాయం వెళ్తున్నప్పుడు, దశలు మారుతున్నప్పుడు సంభవించేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అన్యాయం చేసే యొక్క శరీరం కానీ, అన్యాయం చేసుకునే ధనం కానీ, ఈ లోకంలో ఏది మనం సంపాదించుకున్నా మన ప్రాణం పోయిన రోజున మనం ఎన్నిటిని వదిలిపెడితే అవన్నీ కూడా మన వెంట రావు. అంటే అవి మనల్ని ఏం చేస్తున్నాయి? ఇంత కష్టంతో మనం చేసుకున్న పని అన్యాయమే, మనల్ని అన్యాయం చేస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని ప్రశ్నిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు అయితే ఇతరులకి సహాయం చేయడం వల్ల పాప విముక్తి లేకపోతే పరలోకం వచ్చేస్తాయా? కాదు. చెప్తున్న మాట ఏంటి అంటే సత్క్రియలను మనం చేయాలి. మనం ఇక్కడ తను చేసిన పని ఏంటి అనంటే ఎంత యుక్తిగా ఆలోచించాడంటే తన నెక్స్ట్ స్టెప్ ఏంటో, తను ఆ యజమానికి రుణపడి ఉన్న రుణాన్ని ఏం చేస్తున్నాడంటే ఎట్లనో తను చేసిన పని ఏంటి పాడు చేస్తూ తన యొక్క విధానంలో చూస్తే తను అందుకే అంటున్నారు ఆ యొక్క వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు తమ తరమును పట్టి చూస్తే యుక్తిపరులుగా ఆలోచిస్తున్నారు. అంత యుక్తిగా ఆలోచిస్తున్నప్పుడు వెలుగు సంబంధులు ఎలా ఉండాలో ఇక్కడ నేర్పిస్తున్న సత్యం. ఇలా కనుక మనం నమ్మకంగా కనుక ఉండకపోతే సత్యమైన ధనాన్ని సత్యమైన ధనము మన వశం కాదు అని తెలియజేస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే మన పరలోకంలో మనం సంపాదించుకునేది, మన యొక్క సంపాదన నిలువ చేసుకునేది ఇక్కడున్న ఈ లోకంలో సంపాదించే ఈ యొక్క ఏది కూడా కాదు. అందుకనే తర్వాత కింద వచనాలకు వెళ్తే మనకు చెప్తున్న మాటలు అవి. ఎవరు కూడా, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవింపలేడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని తృణీకరించాలి, ఒకరిని వెంబడించాలి. ఇలా ఆయన తెలియచేస్తూ, అంటే ఈ లోకంలో జీవించే జీవిత కాలంలో మనం సంపాదించుకునేది ఎంత కూడా మనల్ని అన్యాయం చేస్తుంది. మనం సంపాదించుకునేది ఏది కూడా మనతో ఉండదు. అయితే మనం చేయవలసింది ఏంటి అని అంటే మనకున్నప్పుడే, మనకి ఉన్నప్పుడే ఈ లోకంలో మనం చేయవలసింది సంపాదించుకోవాలి, స్నేహితులని సంపాదించుకోవాలి. వారేం చేస్తారు? నిత్యత్వంలో మనల్ని వారు కారుకులు అవుతారు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్న మాట. మరి ఈరోజు మన జీవితంలో ఇలాంటి స్నేహితులని సంపాదించుకోవాలి అని అంటే స్నేహితులకు ఉండవలసిన లక్షణం ఏమి? ఆ స్నేహితులకు ఉండవలసిన లక్షణాన్ని మనం చదువుకుంటున్న మాటలను బట్టి చూస్తే మరి జ్ఞాని అయిన సొలొమోను గారు, అదే జ్ఞాని చెప్తారు స్నేహితుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో కొన్ని వచనాలని చదువుతున్నాను. 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును. స్నేహితులకు ఉండవలసిన లక్షణాలని ఆయన తెలియజేస్తున్నాడు. మనం సంపాదించుకునే స్నేహితులు ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం జీవించే యొక్క జీవిత కాలంలో స్నేహితుల యొక్క ప్రాముఖ్యం ఎంత ప్రాముఖ్యమైనదో, అయితే వారు ఎలా ఉండాలి, వారి యొక్క లక్షణాలను తెలియజేస్తూ స్నేహితుడైన వాడు ఎలా ఉండాలంటే మేలు కోరి గాయాలు చేసేవాడిగా ఉండాలి. మనము తప్పుదారుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ వెంటనే మనల్ని సరిచేయడానికి మేలు కోరి, గాయమైన పర్వాలా, అది కొట్టినా పర్వాలా, కానీ మంచి దారిలో నడిపించేవాడై ఉండాలి అనేది అక్కడ చెప్తున్న మాట. 9వ వచనంలో చూస్తే, తైలమును అత్తరు హృదయమును సంతోషపరిచినట్లు చిలికాని హృదయములో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం చెప్పారు, ఆ యొక్క పరిమళ వాసన ఏదైతే ఉందో, ఒక సువాసన ఏదైతే ఉందో, ఆ సువాసనని పీల్చినప్పుడు ఆ యొక్క సువాసనని పట్టి హృదయము ఎంత ఆహ్లాదకరంగా, ఆ హృదయం ఎంత సంతోషభరితంగా ఉంటుందో, మనకి మాధుర్యం అనిపిస్తూ ఉంటుందో, మన హృదయం ఎంతగా తేలిపోతూ ఉంటుందో, ఆ యొక్క చెలికాని యొక్క మధురమైన మాటలు మన హృదయాన్ని అంత సంతోషపరిచేవిగా ఉండాలి. ఒక పరిమళ తైల సువాసన ఎలాగైతే సంతోషాన్ని కలిగిస్తుందో అలాంటి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి అనే ఇంకొక లక్షణాన్ని చెప్తూ, మరలా ఇంకొక విషయం అంటే ఇక్కడ రెండు చూసాం. మేలుకోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పరిమళ సువాసన కలిగిన యొక్క సువాసన ఎలాగైతే ఉంటుందో, ఆ యొక్క సువాసనని పీల్చడం వల్ల హృదయం ఎలాగైతే సంతోషంగా ఉంటుందో, స్నేహితుని యొక్క మధురమైన మాటలు అలాగ ఉండాలని మూడవది చూస్తే 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెనికాలికి వివేకము పుట్టించును. అంటే ఒక వస్తువు, ఒక ఇనుప వస్తువు పదును చేయబడడానికి మరొక ఇనుప వస్తువుతోనే పదును చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్న మాట ఏంటి అని అంటే, అలా ఎలాగైతే ఒక ఇనుప వస్తువు మరొక ఇనుప వస్తువుతో పదును చేయబడుతుందో, అలాంటి స్నేహితుడు తన యొక్క స్నేహితునికి వివేకాన్ని పుట్టించేవాడై ఉండాలి. అలా వివేకం పుట్టించే యొక్క స్నేహితుడిని కలిగి ఉండాలి. అలాంటి స్నేహితుడిని సంపాదించుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట అదే, సంపాదించుకునే యొక్క స్నేహితునిలో ఉండవలసిన లక్షణాలని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 19వ వచనంలో, నీటిలో ముఖము కనబడినట్లు ఒకని యొక్క మనసునికి మరి యొక్క మనస్సు కనబడును. అంటే ఇక్కడ ఇనుము ఎలాగైతే షార్ప్ చేస్తుందో అట్లా ఎప్పటికప్పుడు షార్ప్ అయిపోతూ ఉండాలి, అది తెలియచేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ నీటిలో ముఖము, ఏ ముఖమైతే మనం వంగి నీరులోకి ముఖం చూస్తామో అదే ముఖం ఎలాగైతే కనబడుతుందో, ఒక మనసు మరొక మనసునికి కనబడుతుంది, చెప్పక్కర్లేదు, అలా కనబడాలి. అంటే రిఫ్లెక్షన్ అనేది అలా ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్న మాటలు. అంటే స్నేహితునిలో ఉండవలసిన, మనం సంపాదించుకునే స్నేహితుల్లో ఉండవలసిన లక్షణాలు, నిత్యత్వంలోనికి నడిపే స్నేహితులలో ఉండే లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అదే జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్న మాటలు. తర్వాత 17వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దురదశలో అటివాడు సహోదరిగా ఉంటాడు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా జీవితంలో విడువక ప్రేమించేవాడు, అంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రేమించేవాడై ఉంటాడు. మన యొక్క ఈ లోకంలో జీవించినంత కాలము మనతో కూడా ఉండేవారు అయి ఉంటారు. అంటే ఈ లోకపరంగా మనం మాట్లాడుకుంటుంటే మనకి చెప్తున్న మాటలు, ఇట్లాంటి దురదశలో కూడా, అంటే ఎటువంటి స్థితులు, మన యొక్క పరిస్థితులు ఏ విధంగా మారుతున్నా మనతో అలా సహోదరుడిగా ఉండేవాడిగా ఉంటాడు అనేది ఇక్కడ ఉండాలి. అలా ఉండేవాడే స్నేహితుడు. అలాంటి స్నేహితులని సంపాదించుకోండి అని మరి ఇక్కడ సొలొమోను తెలియజేసిన మాటలు. అంటే స్నేహ లక్షణాలు ఏంటి అనుకున్నప్పుడు అసూయ ఉండకూడదు, అసూయ అనేది లేకుండా ఉండాలి. ఇలాగే ప్రాణాన్ని ఇచ్చే త్యాగం ఉండాలి. అలాగే ప్రేమతో కూడిన ఒక నిబద్ధత అనేది ఉండాలి. అలాగే బలపరుచుకోవడం అనేది ఉండాలి. ఇలాంటివి స్నేహితుని యొక్క లక్షణాలలో తెలియజేస్తున్న యొక్క మాటలని మనమైతే మాత్రం చూస్తున్నాం. ఇలా తెలియబడుతున్న యొక్క మాటలు ఇలా ఉన్నాయి కదా. మరి చరిత్రలోనికి వెళ్ళినప్పుడు మనందరికీ కూడా తెలిసిన విషయం, ఎప్పుడు కూడా మనం ఎవరి గురించి మాట్లాడుకున్న స్నేహం అనుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తులు యోనాతాను, దావీదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ అన్యాయపు సిరి వలన సంపాదించుకునే స్నేహితులు ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నప్పుడు, యోనాతాను దావీదుని సంపాదించుకున్నాడు. దావీదుని సంపాదించుకున్న యొక్క దావీదు మరి ఎలా ఉన్నాడో, యోనాతాను ఎలా ఉన్నాడో మనం చూస్తే 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినప్పుడు, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎలా ఉంది? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. అంటే వారి యొక్క యోనాతాను హృదయం, అక్కడ చెప్తున్న మాట, యోనాతాను హృదయం దావీదు హృదయంతో, యోనాతాను ఎంపిక దావీదుని ఎంచుకుని దావీదుని సంపాదించుకోవడానికి తన యొక్క హృదయముతో కలిసిపోయేటట్లుగా చేసుకున్నాడు. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని తనని ప్రేమించాడు. తర్వాత 3వ వచనంలో 3వ విషయం ఏంటంటే, తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్న అతన్ని ప్రేమిస్తూ అతనితో నిబంధన చేసుకుంటున్నాడు.
అతనితో నిబంధన చేసుకునేను అని మనం చదువుతున్నాం. నాలుగో విషయంకి వస్తే అదే 4వ వచనంలో యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాను. తనది ఏదైతే ఉందో అది యోనాతాను తిరిగి దావీదుకి ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క 4 లక్షణాలను మనం చూస్తున్నాం. అంటే ఆత్మలో దావీదు ఆత్మతో ఒకటైపోయాడు యోనాతాను. అలాగే తనని స్నేహితునిగా భావించుకొని ప్రేమించటం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చూసిన మాటలో 3వది స్నేహితుడిగా భావించుకున్నాడు. ప్రేమించిన యోనాతాను ఇంకొక ముందుకెళ్ళి నిబంధన చేస్తున్నాడు. 4వది అంతా తనకి ఏదైతే ఉందో దాన్ని దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడిపోతున్నాడు. ఈ 4 విషయాలని మనం చూస్తున్నాం. ఈ దావీదుని ఎట్లాగైతే సంపాదించుకున్నాడో ఇవన్నీ చేయడం వలన, అలాగే మనం ముందుకు వెళ్తే తన తండ్రి చంపుతూ ఉన్నప్పుడు తను చేసిన పనులన్నీ కూడా అదే విధంగా మనం చూస్తాం. 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అదే సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలవాడై దావీదుతో, అక్కడ చంపుతున్న తండ్రి యొక్క ఆలోచనని తెలుసుకుని దావీదు యందు బహు ఇష్టము కలవాడై దావీదుకి తెలియజేస్తున్నాడు, మా నాన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడి రహస్యమైన స్థలం యందు దాగి ఉండు అని చెప్తున్నాడు. అంటే తనకి సురక్షితమైన ప్రదేశానికి పంపించేస్తున్నాడు. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే ఆ యొక్క యోనాతానికి ఏ మాత్రము కూడా అసూయ అనేది లేదు. మనం చూస్తే ఇక్కడ సందర్భాలు మనందరికీ కూడా పరిచయమైన సంగతే. దావీదు గొర్రెల కాపరి, యోనాతాను యువరాజు, రాజభవనంలో పెరిగాడు, యుద్ధ కళల్లో శిక్షణ పొందాడు, సౌలు తర్వాత సింహాసనాన్ని వారసత్వంగా పొందేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఇలాంటి యోనాతాను స్థానంలో తదుపరి రాజుగా దావీదు అభిషేకింపబడ్డాడని తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ చూస్తున్నాం. యోనాతాను దావీదుతో కలిసిపోయాడు, దావీదు హృదయంతో కలిసిపోయేటట్లుగా తనని ప్రేమించాడు, తనని స్నేహితుడిగా భావించాడు, ప్రేమించి నిబంధన చేసుకుంటున్నాడు, తనవన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇవి మనం యోనాతానులో చూస్తున్న మాటలు. దేవుడు దావీదులో ఏం చూశాడో యోనాతాను కూడా అదే చూశాడు దావీదులో. మరి అలా చూశాడు కాబట్టే ఆ పనులన్నిటిని కూడా చేయగలిగాడని మనం అక్కడ చూస్తున్నాం. మరి తన యొక్క దుప్పటిని, తన విల్లుని, నడికట్టును దావీదుకి ఇచ్చాడు. ఇక్కడ ఏమాత్రము అసూయపడని యోనాతాను మరి దావీదుకి ఎంత సహకారిగా ఉండి, ఎంత స్నేహితుడిగా మరి ఎన్ని పనులు చేస్తున్నాడో మనం ఇక్కడ గమనించుకుంటూ వెళ్తే చూస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయంలో చూసాము. ఎంత తృణీకరింపబడ్డాడో దావీదుని బట్టి తృణీకరించేస్తున్నాడు తండ్రి. మరి తను ఆ కోపంతో మరి ఒకనొక సందర్భంలో కోపగించుకుని ఈటును కూడా విసిరివేశాడు. మరి ఆ సౌలు అయితే, ఎందుకు దావీదుకి నువ్వు అంత ఇదిగా ఉంటావు, దావీదు ఉన్నంత కాలము కూడా నీ యొక్క సింహాసనం ఏదైతే ఉందో నీకైనా నీ రాజ్యంకైనా స్థిరత కలగదు, అతను ఉండకూడదు అని ఒక విషయం తెలిసినప్పుడు ఆ మాటకి భోజనం కూడా చేయకుండా, అంటే తన మనసులో ఎంత దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడో యోనాతాను గురించి చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే నిబంధన చేసుకున్నాడు, ఆ నిబంధన ప్రకారం వారు నెరవేర్చుకోవడానికి మరి వారి జీవితాలలో చేసుకున్న యొక్క నిబంధన. తర్వాత 23వ అధ్యాయంలో ఒకనొక సందర్భం చూస్తే మరి అది చాలా ఆ యొక్క పరిస్థితులు, అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలని 23వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నానండి. సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలుడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకి రాజు వగుదువు, నేను నీకు సహకారిని అవుదును. అలా చెప్పి దేవునిని పట్టి అతనిని బలపరిచెను. 17వ వచనం చివరి మాట దేవుడిని పట్టి అతనిని బలపరిచెను అని చదువుతున్నాం. దేవుని పట్టి యోనాతాను ఏం చేస్తున్నాడంటే, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, తన హృదయంలో నుండి వచ్చే మాటలు అంత మధురమైనవిగా ఉండాలి, వివేకాన్ని పుట్టించే విధిగా, లేక తన మనసు ఒకరికి తెలిసి కలిసిపోయి అంతగా వారైతే మాత్రం ఉన్నారు అనేది మనం చూస్తున్న మాటలను బట్టి, మనం ఇక్కడ చదువుతున్న మాటలను బట్టి మనకి అర్థమవుతున్నాయి కదా. ఇలా మన యొక్క యోనాతాను యొక్క జీవితంలోనూ దావీదు యొక్క జీవితంలో యొక్క సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూసుకుంటే, ఈ లోకంలో జీవిస్తున్న సాధారణంగా జీవిస్తున్న స్నేహాల్లో వీరి స్నేహం ఒక మంచి ఉదాహరణగా మనమైతే చెప్పచ్చు. కానీ అంతకంటే గొప్ప స్నేహితుడైన వాడు యేసుక్రీస్తు. ఎందుకంటే రాజైన సౌలు చంపు చూస్తుంటే యోనాతాను తన స్నేహితునిగా తన వంతు కర్తవ్యం తను చేశాడు, కానీ తన స్నేహితుని కొరకు ప్రాణం అర్పించలేదు. మరి అలాగే యోనాతాను చేసిన సహాయంను బట్టి, పొందిన మేలును బట్టి, ఆ ఉపకారాన్ని బట్టి తిరిగి దావీదు ఉపకారం చేశాడు.
తన యోనాతాను కుమారుడిని తీసుకొచ్చి తన బల్ల దగ్గర ఎప్పుడు కూడా నిత్యము ఉండేటట్లుగా చేశాడు. అది పొందిన ఉపకారానికి ప్రతిగా ఉపకారం చేశాడు సౌలు కుటుంబానికి. కానీ యేసుక్రీస్తు చంపుతున్న వారి ఎడల, వారి కుటుంబం ఎడల, ప్రపంచ సర్వమానవాళి ఎడల కూడా తన ప్రేమను చూపించాడు, తన ప్రేమను చాటి చూపించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. తన యొక్క రక్తము చేత, విలువైన తన యొక్క రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈరోజు దావీదు కంటే కూడా గొప్ప స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి రాబోతున్న యేసుకి, దావీదు ఇక్కడ మనం చదువుకుంటున్న దావీదు రాబోతున్న యేసుకి ఛాయగా, పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ఛాయ. ఆ ఛాయగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకి చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం. అయితే ఆయన అంతకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు చేసిన పని ఏంటి అనుకున్నప్పుడు యోహాను సువార్త చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13 అలా మనం చూసుకున్న చివరి వరకు 15 వరకు మనం చూసుకుంటే అక్కడ తెలియచేసిన ప్రభువైన యేసుక్రీస్తు మాటలు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాడికంటే గొప్ప ప్రేమ, గొప్పవాడు ఎవరు కూడా లేడు, గొప్ప స్నేహం లేదు అని ఆయన అంటున్న మాటలు మనకి అక్కడ తెలియచేస్తున్నాయి. మనం ఎన్నుకోలే, మీరు నన్ను ఎన్నుకోలే, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొని నా ప్రాణాన్ని మీ కొరకు అర్పించానని తన శిష్యులతోనూ ఈరోజు మనతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాటలు. మరి మనకి జీవితంలో కావలసిన స్నేహితులను ఇవ్వడమే కాకుండా స్నేహాన్ని గురించి మనం ఇంతకంటే గొప్ప ప్రేమ ఎవరికి లేదు అని చాటి చూపే గొప్ప స్నేహితుడైనగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నా, దాసులని పిలవట్ల, స్నేహితులని పిలుస్తున్నా. ఒకవేళ దాసులైతే యజమాని ఏం చేస్తాడో తెలియదు, కానీ స్నేహితుడికి అబ్రహాముకి ఆ రోజు దేవుడు స్నేహితుడిగా ఉండి తాను చేయబోయే ప్రతి పనిని అబ్రహాముకి తెలియచేశాడు. అదే యెషయాలో మనం చూస్తాం, అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని. అలా అబ్రహాము యొక్క సంతానం అంటే స్నేహితుడైన అబ్రహాము సంతానంని ఎంతగా అయితే ఒక దావీదు వలె మనం చూసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నారో దేవుడు అట్లానే ఆ ఇశ్రాయేలు సంతానాన్ని అబ్రహాముని స్నేహితునిగా ఎంచుకున్నందుకు అలాగే తీసుకుని వెళ్తున్న ఈ రోజు రీతిలో మనకి కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. మరి ఒకవేళ మనము దాసులుగా ఉంటే తెలియదు, స్నేహితులము కాబట్టి ఆయన మనస్సులో ఏముందో ఆ మనసుని ఎరిగి మనం జీవించడానికి మనం ఆ యొక్క మనస్సుని మనం చూడగలుగుతున్నాం. ఆ నీటిలో ముఖం ఎలాగైతే కనబడుతుందో మనం ఆ ముఖం అంతగా మరి ఆ మనసుని మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసుని మనం తెలుసుకోగలుగుతున్నాం అనే యొక్క సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నిజంగా ఆయన అయితే మాత్రం మరి అంత గొప్ప స్నేహితులుగా మనల్ని భావిస్తూ స్వీకరించి మనల్ని ఆయన పిలుచుకున్న రీతిని మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనం చూస్తున్నాం కదా. ఇట్లనే మరి మనం ఆయన స్నేహితులుగా ఉండవలసిన వారు, ఆయన స్నేహితులుగా ఉంటున్న వారి యొక్క జీవితాలలో మరి అలా సంపాదించుకున్న స్నేహితులు నిత్యత్వంలోనికి నడిపించేవారై ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా సంపాదించుకుంటున్న మనుషులు అదే చెప్పారు ఇక్కడ. ఈ లోకంలో మనం జీవించవలసిన జీవితాన్ని అక్కడ మన 16వ అధ్యాయము లూకాసు వార్తలో చూపించారు. అలా చూపిస్తున్న యొక్క మన యొక్క జీవితంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట అది. సత్యమైన ఆ యొక్క ధనం, సత్యమైన ధనము మన వశంలో ఉండాలి. మన వశం అవ్వాలి అని అంటే మరి ఎలా ఉండాలి, ఎంత నమ్మకత్వం చూపించాలి. ఈరోజు ఈ యొక్క విషయాల్లో మనము ఇట్లాంటివి ఏదో ఒక రోజు నన్ను ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుంది. మనం సంపాదించుకున్న డబ్బు ద్వారా సంపాదించుకుంటామా, వాక్ చాతుర్యం ద్వారా సంపాదించుకున్నామా, అందముతోనా, బలముతోనా, యుక్తితోనా, ఇట్లా సంపాదించుకోండి. ఈ సంపాదించుకున్న యొక్క స్నేహితులు మనకి ఎక్కడ ఉండాలి, నిత్యత్వంలో మన గురించి మనం అక్కడ సంపాదించుకొని వారు ఆహ్వానించే విధంగా మనం అలా జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, నేను మీకోసం ప్రాణం పెట్టా, మిమ్మల్ని అంతగా స్నేహితులుగా భావించి నేను అలా ఉన్నాను. అలా మన యొక్క జీవితాలు మనం అలాంటి స్నేహితులుగా ఉండాలి, అలాంటి స్నేహితులని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అని అంటే 1వ అధ్యాయము 3వ వచనంలో, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించుచున్నాడని రూఢిగా నమ్ముచున్నాను. అలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పౌలు గారు కూడా ఎన్నో సందర్భంలో సంఘాలకు చెప్తూ మీరే కదా నా అతిశయ కిరీటం అని తెస్సలోనికీ వాళ్ళకి సంఘాన్ని గురించి చెప్తారు. వీరి గురించి చెప్తూ వీరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే వీరు సువార్త విషయంలో పాలివారై ఉండి సత్క్రియలను వారు చేస్తున్నారు. అలా సత్క్రియలను చేస్తున్న వారి గురించి 4వ అధ్యాయంలో వీరి గురించి కూడా అదే మాట అంటారు. 4వ అధ్యాయంలో
నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అక్కడ సంబోధిస్తున్నారు. వీరు పౌలు సంపాదించుకుంటున్నారు. ఇలా సంపాదించుకున్న వీరి గురించి ఏమంటున్నారంటే నా ఆనందము నా కిరీటము. అలాగే అక్కడతో ఆగిపోకుండా 3వ వచనంలో చూస్తే సహకారులైన స్త్రీలు నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని. అలాగే తర్వాత ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. వీరు పౌలు గారు సంపాదించుకున్న స్నేహితులు. వీరు నిత్యత్వంలోనికి ఆహ్వానిస్తూ ఆ సత్యమైన ధనం ఏదైతే ఉందో దానిని వశపరచుకోవడానికి కారకులు అవుతున్నారు. ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దురిదినాలు మన యొక్క జీవితంలోనికి రాకముందే, సంతోషం మన యొక్క జీవితంలో లేదు అని చెప్పే సంవత్సరములు మనకు రాకముందే, అలాగే ఈ యొక్క గృహ నిర్వాహకుడు ప్రవర్తించిన తీరును బట్టి తనకున్నది ఏదైతే ఉందో అది పోతున్నప్పుడు ఎంత యుక్తిగా తను ప్రవర్తించాడో ఈరోజు మనం నేర్చుకోవాలి. వెలుగు సంబంధమైన మనం ఉండవలసిన యుక్తిని మనం చూపించవలసినది మనకి చెప్తున్న మాట అదే, సంపాదించుకోండి. వీరు నిత్యత్వంలో మనల్ని ఆహ్వానించే వారిగా ఉండాలి. రేపటి రోజున చూసినప్పుడు మనకి ఎక్కడ పౌలు గారు అదే అంటున్నారు, నా కిరీటము నా ఆనందము. వీరిని కానీ దశలోనికి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆయన చెప్తున్న మాటలు అవి. మనము అలాంటి స్నేహితులని సంపాదించుకుంటూ నిత్యత్వంలో ఉన్న సత్యమైన ధనానికి మనం యోగ్యత అర్హత దానిని తీసుకునే యోగ్యతని మనం సంపాదించుకునే వారంగా ఉందాం. దేవుడి భాగ్యము మనకి దయచేయును గాక. ఆమేన్.